అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. మొత్తం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ను సమర్పించడం జరిగింది. శాసన మండలిలో హోంశాఖ మంత్రి అనిత ఇదే బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు అసలు బడ్జెట్ అంటే అంకెల కారడిగా మాత్రమే మారేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఒక ప్రగతి రథచక్రంగా మారేటువంటి ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది అనేది మాత్రం ఆర్థిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఒక్కసారి ఈరోజు ఏపీ బడ్జెట్ని ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 2026-27 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఒక్కసారి మనం ఫిగర్స్ చూడాలి. ఇచ్చినటువంటి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి శాఖలతో పాటుగా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు, ఈ రెండింటి అంశాలను ఒక్కసారి పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి, రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 3.32 లక్షల కోట్లకి సంబంధించిన భారీ ఎత్తున బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నా, రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్య లోటు ఎక్కువగా ఉన్నా, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అంతంత మాత్రంగానే ఉన్నా, రాష్ట్రంలో ఆదాయ వనరులను పెంపొందించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ బడ్జెట్లో 3,32,000 కోట్ల భారీ బడ్జెట్లో రెవెన్యూ లోటు, అదేవిధంగా ఆర్థిక లోటు అంటే ద్రవ్య లోటు, ఈ రెండు అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి రెవెన్యూ లోటు 22,000, అదేవిధంగా ద్రవ్య లోటు 75,000 కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే బడ్జెట్ అనగానే సాధారణంగా కనబడుతూ ఉంటుంది అందరికీ కూడా అంకెల గారడి. ఆర్థిక శాఖ మంత్రి ఒక సూట్ కేసు తీసేసుకొని రాష్ట్ర మంత్రివర్గం ముందు పెట్టేసి శాసనసభ ఆమోదానికి బడ్జెట్ను సమర్పించినంత మాత్రాన వచ్చే 1 ఇయర్లో రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. ప్రజల ఆర్థిక ముఖ చిత్రాలు మారిపోతాయి, ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయి, పేదరికం తగ్గిపోతుంది, వ్యవసాయ రంగంలో రైతులు బాగా రాణించేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, రాష్ట్రం మొత్తం ప్రగతి అంటే ఒక రకం చెప్పుకోవాలంటే ప్రగతి పదంలో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు బడ్జెట్ కల్పిస్తుంది. ఇలాంటి ఊహాగానాలు భారీ ఎత్తున కనబడుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వ విధానాలు ఏంటి, బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కలిగినటువంటి ప్రభావం ఏంటి అనేటువంటి అంశాలు ఒక్కసారి మనం ఆ ఏపీ ఇష్యూ అంతవరకు పరిశీలిస్తే రెండు ప్రధానమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి అగ్రతాంబూలం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అమరావతికి మాత్రం 6,000 కోట్ల రూపాయలంత వరకు మాత్రం బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి. రెండోది, రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారబోతుంది పోలవరం. ఎందుకంటే పోలవరం అనేది రాష్ట్రంలో ఒక ప్రజల యొక్క జీవనాడిగా మారబోతుంది. ఇలాంటి సందర్భంలో పోలవరానికి కూడా 6.1 కోట్ల రూపాయలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఇంత భారీ మొత్తంలో కేటాయింపులు జరిగితే మరి ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో లోటు లేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల యొక్క పట్టిక. అంటే ఆదాయం ప్రభుత్వానికి ఎంత వస్తుంది, వ్యయం ఎంత పోతుంది, గత ఆర్థిక సంవత్సరంలో మనం సాధించినటువంటి ప్రగతి ఏంటి, నెక్స్ట్ వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో మనం ఇవ్వాల్సినటువంటి రంగాల ప్రాధాన్యత ఏమిటి. ఈ ప్రాధాన్యతలను బేరీజు వేసుకొని వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు చేసేదే ప్రధానంగా బడ్జెట్. ఈసారి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమరావతికి 6,000 కోట్లు, రెండోది ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి 6.1 కోట్ల రూపాయలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఒకసారి శాఖల వారీగా నేను ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. విద్యాశాఖకు ఈసారి బడ్జెట్లో 32,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే విద్యాశాఖ అంటే ఆల్మోస్ట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాఠశాలల ఆధునీకరణతో పాటుగా వివిధ క్రీడా విభాగాలు కూడా అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకొని విద్యాశాఖకి మాత్రం అగ్రతాంబూలం ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రెండు, ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత శాఖకు 22,000 కోట్ల రూపాయల వరకు కేటాయించినటువంటి పరిస్థితి. ఇక అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వ్యవసాయ బడ్జెట్ కూడా శాసనసభ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి వ్యవసాయ శాఖకు ఆల్మోస్ట్ 13,598 కోట్ల రూపాయలు కేటాయించారు. తర్వాత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా
తెలంగాణ ప్రభుత్వం మరో 2-3 రోజుల్లో నిధులను కేటాయించబోతుంది రైతు భరోసా పథకం కింద. సో అన్నదాత సుఖీభవ పథకానికి 6,660 కోట్ల రూపాయలు. ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నటువంటి నిధులతో పాటుగా కేంద్ర ప్రాయోజిత పథకం కింద ఇచ్చేటువంటి నిధులు, పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, ఈ 2 పథకాలను బేరీజ్ వేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కేటాయించేటువంటి కేటాయింపులు కూడా భారీగానే పెరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇక మరోవైపు మున్సిపల్ శాఖకు 14,539 కోట్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మంత్రి నారాయణ దీనికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో హోంశాఖకు 9,165 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మధ్యాహ్న భోజన పథకానికి కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఈ మొత్తానికి భారీ స్థాయిలో కూడా కేటాయింపులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒక్కసారి బడ్జెట్లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి, బడ్జెట్లో ఫిగర్స్ భారీ స్థాయిలో కనబడుతున్నాయి. సో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలను ఒకసారి బేరీజ్ వేసుకుందాం. నేను ఇందాకే చెప్పాను, బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాలకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి పట్టిక. సో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నటువంటి ఆదాయం కానివ్వండి, సో వ్యయాలకి సంబంధించి కానివ్వండి, సో ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్నప్పుడు ఏపీ గవర్నమెంట్ ప్రధానంగా 2 అంశాలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్, సో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాల అమలుకు కావలసినటువంటి నిధులను కేటాయించడం. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలు, సో మీ అందరికీ తెలుసు. సో ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయడం మాత్రం ఏపీ ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. దీనికి భారీ స్థాయిలో నిధులు కావాలి, కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా అవసరం. సో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, సో ఆ మద్దతు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, సో ఈ సంక్షేమ పథకాలకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనకు తెలుస్తుంది. 2 మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు, అంటే ఇన్ఫ్రా ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి యోచనలో ప్రభుత్వం కనబడుతుంది. నేను ఇందాక చెప్పినట్లుగా అమరావతి దీనిలో భాగంగానే కనబడుతుంది. 2 ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దీనిలో భాగంగానే కనబడుతుంది. ఇప్పటికే సూపర్ కనెక్టివిటీస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ విస్తరణ కానివ్వండి, జిల్లా రహదారులని రాష్ట్ర రహదారులుగా మార్చేటువంటి ప్రక్రియ కానివ్వండి, సో జిల్లాలో మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కానివ్వండి, ఈ మొత్తం కూడా ఈ కోవకు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నూతన బడ్జెట్లో ఈసారి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మారబోతుంది అనే దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు చేసేటువంటి కామెంట్, బడ్జెట్ వచ్చిందంటే అంకెల గారడి అని. కానీ ఈ బడ్జెట్ అంకెల గారడి అవుతుందా కాదో కానీ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్గా మారబోతుంది. ఎందుకంటే వస్తున్నటువంటి వనరులు తక్కువగా ఉన్నాయి, కానీ కేటాయించాల్సినటువంటి నిధులు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ కేటాయించాల్సినటువంటి డిమాండ్ ఉన్నటువంటి నిధులు అత్యధికంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో మాత్రం మౌలిక సదుపాయాలకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో పెండింగ్లో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలకు కూడా మరిన్ని నిధులు కేటాయించాలనేది మాత్రం ప్రభుత్వానికి వస్తున్నటువంటి డిమాండ్. మరి చూడాలి ఏపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. సో ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా అభివృద్ధి, సంక్షేమం, అంటే ఒకవైపు వెల్ఫేర్, మరోవైపు డెవలప్మెంట్, ఇవి రెండింటినీ కూడా ₹1 బొమ్మ బొరుసు లాంటివి కాబట్టి, సో ఒకేసారి ఈ రెండింటిని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందా, సో ప్రజలు దీన్ని ఎంతవరకు స్వాగతిస్తారనేది మాత్రం ఇక్కడ హైలైట్గా మారుతుంది. సో ఏపీ బడ్జెట్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మీ కామెంట్ని, అంటే ఒక్కసారి మీరు ఏపీ బడ్జెట్ను పరిశీలించండి. సో మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి. పూర్తి స్థాయిలో ఏపీ బడ్జెట్ మీద మీరు సంతృప్తిగా ఉన్నారు అయితే మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఒకవేళ లేకపోతే ఎందుకో కారణాలు కూడా తెలియజేయండి. సో రాష్ట్రంలో డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కేటాయించినటువంటి నిధులను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో మనం కూడా వేచి చూడాలి. సో ఇలాంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.